హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. రాత్రి సమయంలో ఎవరైనా తమ కార్ని ఆ హైవే మీద ఆపితే అంతే, అక్కడ సంచరించే ఒక భయంకరమైన ప్రేతాత్మ వాళ్ళ వెంట పడుతుంది. కానీ ఆ హైవే దగ్గరికి వచ్చాక కార్లు ఎందుకు ఆగిపోతుంటాయి? ఆ ప్రేతాత్మ అసలు ఎవరు? దాని నుంచి వాళ్ళు ఎలా తప్పించుకుంటారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ మూవీ మిగతా కథ. ప్యాసింజర్ మూవీ 2026లో రిలీజ్ అయిన హారర్ మూవీ. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, చెక్ చేయండి. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఇద్దరు ఫ్రెండ్స్ ని చూపిస్తారు. ఒకడేమో డేవిడ్, మరొకడేమో టోనీ. వీళ్ళిద్దరూ దట్టమైన అడవి గుండా కారులో ప్రయాణం చేస్తుంటారు, అది కూడా రాత్రిపూట. అయితే టోనీ కష్టపడి డ్రైవ్ చేస్తుంటే డేవిడ్ గాడు మంచిగా నిద్రపోతుంటాడు. అయితే ఆ నిద్రను చూసి టోనీకి కూడా నిద్ర వస్తుంటది. సో డేవిడ్ ని టోనీ లేపుతాడు. డ్రైవ్ చేయి అంటే వాడు కాసేపు అయ్యాక చేస్తారా అని అంటాడు. డేవిడ్ కి యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల వాడు ఊరుకూరికే నీళ్లు తాగుతూ మాటి మాటికి టాయిలెట్ పోస్తుంటాడు. సో ఇప్పుడు కూడా దారి మధ్యలో ఆపమంటాడు బండిని. ఇక ఇరిటేటింగ్ గా టోనీ బండిని ఆపుతాడు. ఫాస్ట్ గా డేవిడ్ రోడ్ సైడ్ కి వెళ్లి టాయిలెట్ ని పోస్తుంటాడు. టోనీ ఏమో కార్ హార్న్ నొక్కుతానే ఉంటాడు, ఎంత ఆపమన్నా ఆపడు. సో ఇక డేవిడ్ ఫాస్ట్ గా వెళ్లి కారులో చూస్తాడు, కానీ అక్కడ టోనీ ఉండడు. చుట్టుపక్కల ఎక్కడ కనిపించడు. మొదట డేవిడ్ టోనీ తనని ఆట పట్టిస్తుండేమో అని అనుకుంటాడు, కానీ తర్వాత అసలు నిజం బయటపడుతుంది. చుట్టుపక్కల ఏవో వింత సౌండ్స్ వినిపిస్తాయి. కారు మీద అడవి మృగం గీరిన ఆనవాళ్లు కూడా ఉంటాయి. వెంటనే భయపడ్డ డేవిడ్ గాడు కారెక్కి ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాడు. అప్పుడే అతని కారు మీద టోనీ శవం పడుతుంది. డేవిడ్ ఫుల్ భయపడతాడు. టెన్షన్ లో ఇంకా ఫాస్ట్ గా నడుపుతుంటాడు. కార్ అద్దంలో చూస్తే వెనుక ఒక మగ ప్రేతాత్మ కనిపిస్తుంది. వాడు ముందుకు వస్తుంటాడు. సుస్సు పోసుకున్న డేవిడ్ మరింత ఫాస్ట్ గా కార్ ని డ్రైవ్ చేయడం మొదలు పెడతాడు. తప్పించుకున్నా అని ఊపిరి పీల్చుకుంటాడు. కానీ ఇప్పుడే మనోడికి బుర్ర పాడవుతుంది. వెళ్లే దారిలో ఆ ప్రేతాత్మ కనిపిస్తుంది. దాన్ని దాటుకొని డేవిడ్ ముందుకు వెళ్తాడు. అయితే కాసేపు తర్వాత మళ్ళీ ఆ ప్రేతాత్మ సేమ్ పొజిషన్ లో కనిపిస్తుంది. మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. అదే రోడ్ లోనే డేవిడ్ గంటలు తరబడి ట్రావెల్ చేస్తూనే ఉంటాడు. ప్రేతాత్మ అలా చేస్తుంది వాణ్ణి. అక్కడే అతన్ని ట్రాప్ చేస్తుంది. సడన్ గా అది కారులోకి ఎక్కి డేవిడ్ ని చంపేస్తుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత సిటీలో సీన్ ఓపెన్ అవుతుంది. మనకిప్పుడు ఒక లవ్ కపుల్ ని చూపిస్తారు. టైలర్ ఇంకా మ్యాడీలు వాళ్ళ ఆర్కిటెక్ట్ జాబ్స్ వదిలేసుకుంటారు. అయితే కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలని ఒక వ్యాన్ ని కొంటారు. వీళ్ళిద్దరూ కలిసి సొంత ఇల్లుని అమ్మేసి వ్యాన్ లైఫ్ ని గడపాలి అనుకుంటారు. జాబ్స్ చేసి హీరో విసిగిపోయి ఉంటాడు. అయితే ఈ ఐడియాని హీరోయిన్ కి చెప్తే తాను కూడా చాలా హ్యాపీగా ఒప్పుకుంటది. ఇప్పుడు ఇక అంతా సామాన్ షిఫ్ట్ చేసి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. తిండి గిండి అంతా వ్యాన్ లోనే ఇంకా. సో ఇప్పుడు ట్రావెల్ చేస్తారు. రోజులు అలా సాగుతూ పోతుంటాయి. రోజు ఒక సిటీ అవుట్స్కర్ట్స్ లో బండిని ఆపి ఫ్రెష్ అయి కాస్త టైం ని గడిపి ఎంజాయ్ చేస్తుంటారు. రెస్ట్ తీసుకుంటారు. డ్రైవింగ్ కూడా షేరింగ్ చేసుకుంటారు. కాసేపు హీరో నడిపితే ఇంకాసేపు హీరోయిన్. అలా వెళ్తుంటది ఇక దారి. అయితే ఒక రోజు వీళ్ళు ఒక సిటీకి వెళ్తారు. అయితే అక్కడ కాలనీలో టెంట్ వేసి క్యాంపింగ్ చేస్తారు. హీరో ఇప్పుడు ఇదే మంచి టైం అనుకొని హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. అది మ్యారేజ్ ప్రపోజల్. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళిద్దరూ హ్యాపీగా హక్ చేసుకునే టైంలోనే ఆ కాలనీ నేబర్ వస్తాడు. వాడు గట్టిగా వ్యాన్ డోర్ ని కొడుతూ, ఇది సివిలియన్స్ ఉండే ఏరియా, అర్జెంట్ గా మీరు మీ వ్యాన్ ని ఇక్కడ నుండి తీసేయాలి, లేకుంటే నేను పోలీసులకి కాల్ చేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. అయితే మంచి మూడ్ ని డిస్టర్బ్ చేసిండని చెప్పి హీరో మనసులోనే తిట్టుకుంటాడు. ఇక ఇద్దరు కలిసి అక్కడ నుండి వ్యాన్ తో వెళ్లిపోతారు. కట్ చేస్తే ఆ రోజు డే మొత్తం ఇద్దరు చాలా టైర్డ్ అయిపోతారు. అయితే డ్రైవింగ్ చేసి హీరో ఫుల్ అలసిపోతాడు. నిద్ర వస్తుంది అంటాడు. అయితే అతన్ని పడుకోబెట్టి స్టీరింగ్ ని హీరోయిన్ తీసుకుంటది. ఇక ఆ రోజు రాత్రి అవుతుంది. నైట్ ఫుల్ చీకటి ఉంటది. అడవి వస్తుంది. అది చాలా దట్టంగా ఉంటది. చుట్టూ ఒక్క వెహికల్ కూడా కనిపించదు. హీరోయిన్ భయపడుతూనే బండిని ముందుకు పోనిస్తుంటది. సడన్ గా సైడ్ నుండి మరో కారు పెద్దగా హార్న్ కొట్టుకుంటూ వస్తుంది. వాడు ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ దారి ఇచ్చినా వాడు ముందుకు పోడు. అయితే హారన్ పెద్దగా కొట్టడంతో హీరోయిన్ తను ఏం తప్పు చేసిందో అర్థం కాదు. ఇక ఈ లొల్లికి హీరో లెగుస్తాడు. ఏం చేసావని అడగగానే హీరోయిన్ నుండి నాకు కూడా అసలు అర్థం అవట్లేదు, వాడు ఎందుకు అసలు హార్న్ కొడుతుందో అర్థమై చావట్లేదు అని అంటది. ఇప్పుడు ఇక హీరోయిన్ దారి ఇవ్వడంతో ఫైనల్ గా ఆ కారు వాడు ఫాస్ట్ గా ముందుకు వెళ్తాడు. ఇక ప్రమాదం తప్పిందని మనోళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. కానీ కాస్త ముందుకు వెళ్ళినాక ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ కారు చెట్టుకు గుద్దుకొని యాక్సిడెంట్ జరిగి ఉంటది. ఇక హీరో వెంటనే
అంబులెన్స్ కి కాల్ చేసి ఇంకా పోలీసులకు కాల్ చేసి రమ్మంటాడు. అడవి ఉన్న అడ్రస్ చెప్తాడు. ఇప్పుడు హీరోయిన్ ఫాస్ట్ గా వ్యాన్ దిగి కారు దగ్గరికి వెళ్తుంది. అయితే అందులో మనం మొదట చూసినాం కదా డేవిడ్, వాడు అందులో నుండి బయటికి వస్తాడు. హెల్ప్ ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ అని అంటాడు. వాడికి ఫుల్ గాయాలై ఉంటాయి. అయితే హీరోయిన్ హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్న టైంలోనే సడన్ గా డేవిడ్ ని కారులోకి ఎవరో లాగేస్తారు. ఇది చూసిన హీరోయిన్ షాక్ అవుతుంది. అందులో ఏదో ఉందని భయపడుతుంది. ఇప్పుడిక హీరో మెల్లిగా వచ్చి కార్ ని చెక్ చేస్తాడు. కానీ అందులో డేవిడ్ మాత్రమే ఉంటాడు. ఇప్పుడిక చావు బ్రతుకులో ఉన్న డేవిడ్ ని సేవ్ చేయాలని హీరో చూస్తాడు. కానీ సడన్ గా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయి ఆ ఫోర్స్ కి డేవిడ్ తల పగిలిపోతుంది. వాడు చనిపోతాడు. ఇది చూసిన హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇతను చనిపోయిందని హీరో చెప్పగానే హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఆ డేవిడ్ కార్ మీద ప్రేతాత్మ గీసిన గోర్ల అచ్చులు కూడా ఉంటాయి. వాటిని హీరోయిన్ సైలెంట్ గా గమనిస్తుంది. కట్ చేస్తే వెనుక తిరిగి చూస్తుంది. అక్కడ దూరంగా ప్రేతాత్మ కనిపిస్తుంది. అక్కడ ఎవరు ఉన్నారు చూడని హీరోయిన్ అంటే హీరో చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. డేవిడ్ డెడ్ బాడీని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. హీరో వాళ్లకు ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ వ్యాన్ ఎక్కి స్టార్ట్ చేస్తుంది. అయితే వ్యాన్ లోకి ప్రేతాత్మ ఎక్కి ఉంటది. దాని ప్రెసెన్స్ ని హీరోయిన్ ఫీల్ అవుతుంటది. కానీ లైట్స్ ఆన్ చేసి వెనుక తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. ఇప్పుడు ఇక హీరో కూడా వ్యాన్ ఎక్కుతాడు. ఈ రోజు మనం బయట క్యాంపింగ్ చేయొద్దు ప్లీజ్, హోటల్ రూమ్ తీసుకుందామని హీరోయిన్ అంటే సరే అని హీరో కూడా అంటాడు. అప్పటిక రాత్రిపూట వ్యాన్ డాష్ క్యామ్ ని తీసి వీడియోని హీరోయిన్ చూస్తుంటది. కానీ యాక్సిడెంట్ జరిగిన టైంలో విజువల్ బ్రేక్ అవుతుంటది. అసలు ఎందుకు ఆ ఫుటేజ్ సరిగ్గా కనిపించట్లేదని చెప్పి హీరోయిన్ అంటే సిగ్నల్ ఇష్యూ అయి ఉండొచ్చులే అని హీరో అంటాడు. హీరో ఆ ఇన్సిడెంట్ ని మర్చిపోతాడు. కానీ హీరోయిన్ అడవిలో చూసిన ప్రేతాత్మ గురించే ఆలోచిస్తూ ఉంటది. ఒకవేళ అది తన ఇమాజినేషనా ఏందని డౌట్ పడుతుంది. ఆ రోజు ఇక ఇద్దరు హ్యాపీగా నిద్రపోతారు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు మళ్ళీ వ్యాన్ మీటప్ కి వెళ్దామని రెడీ అవుతారు. అక్కడ అందరూ వ్యాన్ లైఫ్ ని గడిపే వాళ్ళు గ్యాదర్ అవుతారు. అయితే వ్యాన్ స్టార్ట్ చేస్తుంటే ఒక షాకింగ్ విజువల్ ని చూస్తారు ఇద్దరు. వీళ్ళ వ్యాన్ మీద కూడా ప్రేతాత్మ గీసిన గోర్ల అచ్చులు ఉంటాయి. ఈ గుర్తులనే నేను నిన్న యాక్సిడెంట్ జరిగిన కార్ మీద చూసిన అని హీరోయిన్ అంటుంది. నో వే, అసలు రెండు గుర్తులు సేమ్ ఎందుకుంటాయి? నిన్న చీకటి ఉండే కదా, నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు అని హీరో అంటాడు. మేబీ మొన్న నైబర్హుడ్ లో మనం వ్యాన్ ని పార్క్ చేసినాం అని చెప్పి లొల్లి పెట్టుకున్న వాడు ఇలా చేసి ఉండొచ్చు అని హీరో అంటాడు. కట్ చేస్తే ఇద్దరు కలిసి మళ్ళీ కొంచెం దూరం ప్రయాణం చేస్తారు. ఒక చోట ఊరి అవుట్స్కట్స్ లో ఆపుతారు. అక్కడ చాలా మంది వ్యాన్స్ తో వచ్చిన వాళ్ళు కలిసి పార్టీ చేసుకుంటుంటారు. ఇలా అందరితో ఎంజాయ్ చేయడం అంటే హీరోకి చాలా ఇష్టం. కానీ వ్యాన్ లో ఫ్రెష్ గా ఉంచిన యాపిల్స్ పాచు పడతాయి. అసలు నిన్న పెట్టిన యాపిల్స్ మార్నింగే పాడవడం ఇంపాసిబుల్ అని హీరోయిన్ తన మనసులో అనుకుంటది. డౌట్ పడుతుంది. వాటిని డస్ట్ బిన్ లో పడేస్తుంది. కట్ చేస్తే హీరోకి ఇప్పుడు తను అభిమానించే వ్యాన్ యూట్యూబర్ కనిపిస్తాడు. అతన్ని హీరో కలిసి వాళ్ళ వ్యాన్ ని చూపిస్తాడు. హీరో అతన్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ యూట్యూబరు హీరో వాళ్ళ వ్యాన్ మీద ఉన్న గోర్ల అచ్చులను చూసి షాక్ అయిపోతాడు. ఏం జరిగిందో చెప్పమంటాడు. అయితే నిన్న ఇలా యాక్సిడెంట్ జరిగింది, ఒక సివిలియన్ నేబర్హుడ్ లో పార్క్ చేసినామని చెప్పి అటాక్ చేసి ఉంటాడని హీరో అంటాడు. దీనికి యూట్యూబర్ మాట్లాడుతూ, మీరు అలా ఊర్లలో వ్యాన్ ని పార్క్ చేయకండి. సిటీస్ లో 24 hours నడిపే జిమ్స్ ఉంటాయి. అక్కడ షవర్స్ కూడా ఉంటాయి, రెస్ట్ రూమ్స్ ఉంటాయి. అక్కడ ఎన్ని రోజులు మీరు పార్క్ చేసినా ఎవడు ఏమనడు. నా మాట విని ఈసారి అక్కడ పార్క్ చేయండి, మీ జోలికి ఎవరు రారని అడ్వైస్ ఇస్తాడు. ఇప్పుడిక యూట్యూబర్ కి హీరో తన వ్యాన్ గురించి ఎక్స్ప్లోరేషన్ చేపిస్తుంటే అలా వెళ్లి షాపింగ్ చేసి వస్తా అని హీరోయిన్ అంటుంది. హీరోయిన్ ఇప్పుడు ఏమైనా వస్తువులు కొందామని వెళ్తది. అక్కడ ఒక స్టోర్ పక్కన నోటీస్ బోర్డులో చాలా మంది ట్రావెల్ చేస్తూ ఈ దారిలో మిస్ అయినట్టు పోస్టర్లు పాంప్లెట్లు ఉంటాయి. వాళ్ళందరూ మోస్ట్లీ వ్యాన్స్ లో ట్రావెల్ చేసిన వాళ్ళే. అయితే వాళ్ళ ఫొటోస్ కింద హీరోయిన్ చూసిన గోర్ల అచ్చుల బొమ్మ కూడా ఉంటది. దాన్ని చూసిన హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఇప్పుడే ఒక ఓల్డ్ లేడీ హీరోయిన్ ని కలుస్తుంది. ఆమె పేరు డయానా. డయానా చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యాన్ డ్రైవరు. ఆమె ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడ సైడ్ వ్యాన్ ని నడుపుతుంది, ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. అయితే తను ఈస్ట్ సైడ్ లో ఉన్న ఫ్లాగ్ స్టాఫ్ అనే ఊరికి వెళ్తున్నానని చెప్తుంది. హీరోయిన్ ఇప్పుడే నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి డయానాకి చెప్తే ఆమె షాక్ అయిపోతుంది. మీరు బండిని ఆపి తప్పు చేశారు, సరే వదిలేయ్, ఈ రోజు నుండి జాగ్రత్తగా ఉండండి, రాత్రిపూట డ్రైవ్ చేయొద్దు, ఒకవేళ చేసినా కూడా హైవే మీద మధ్యలో ఆపకండి, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ మాటలు విన హీరోయిన్ కి సుస్సుపడుతుంది. అప్పుడే ఇక హీరో వచ్చి హీరోయిన్ ని కలుస్తాడు. అతను తన వ్యాన్ కి కొత్త పెయింట్ ని ఏపిచ్చి ఉంటాడు. దాంతో ప్రేతాత్మ గీసిన అచ్చులు కనిపించవు. తర్వాత ఇక ఆ రోజు నైట్ టైంలో అక్కడ పార్టీ జరుగుతుంది. హీరో హీరోయిన్లు ఇద్దరు ఫుల్ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. మంచిగా హ్యాపీగా ఉంటారు.
ఆ రోజు నైట్ ఇంకా అక్కడే గడిపేసి ఇంతకు ముందు యూట్యూబర్ చెప్పిండు కదా సిటీలో ఉండే 24 గంటల జిమ్స్ అక్కడికి రాత్రి వెళ్తారు. అక్కడ ఇక ఇద్దరు జిమ్ వర్కౌట్స్ చేసి స్నానం చేసి ఫ్రెష్ అవుతారు. హీరో ఏమో కాసేపు అయ్యాక వస్తా అని హీరోయిన్ తో అంటాడు. హీరోయిన్ ఒంటరిగా జిమ్ బయటికి వచ్చి వ్యాన్ దగ్గరికి వెళ్తుంటది. అయితే రోడ్డు మీద ఒక కారు ఉంటది. అందులో చిల్లర నాయాలు స్మోకింగ్ చేస్తూ తనని ఎగతాళి చేస్తారు. అయితే అక్కడ దృష్టి పెట్టడం వల్ల హీరోయిన్ ఒక లారీ కింద పడబోతుంది. అదృష్టం వల్ల బయటపడుతుంది. ఇప్పుడు ఇక చిల్లరగాళ్ళ కారు వెళ్లిపోతుంది. హీరోయిన్ కి బుగులు స్టార్ట్ అవుతుంది. వ్యాన్ దగ్గరికి వెళ్లే కొద్దీ ఆమెకి వెనకాల సౌండ్స్ వినిపించడం, మళ్ళీ తిరిగి ముందు చూస్తే ఉన్న డిస్టెన్స్ లో కాక చాలా దూరంలో వీళ్ళ వ్యాన్ ఉండటం జరుగుతుంది. ఇలా కొన్నిసార్లు అయ్యేసరికి హీరోయిన్ కి సుస్సు పడుతుంది. ఇక్కడ ఏదో తన వెంట పడుతుందని హీరోయిన్ కి అర్థమవుతుంది. ఫాస్ట్ గా బండ్లోకి ఎక్కుతుంది. తను ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన రోజు డాష్ క్యామ్ సీసీ ఫుటేజ్ ని మళ్ళీ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఫుటేజ్ బాగానే కనిపిస్తుంది. అందులో పాస్ చేసి చూస్తే ప్రేతాత్మ కారులో ఉండటం హీరోయిన్ గమనిస్తుంది. ఇక హీరోయిన్ కి ఫుల్ భయం వేస్తుంది. హీరోకి కాల్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్తుంది. సడన్ గా వ్యాన్ లో లైట్స్ ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం జరుగుతుంది. మ్యాటర్ ఏంటి అంటే వ్యాన్ లోనే ప్రేతాత్మ ఉంటది. అది ఇప్పుడు హీరోయిన్ ని ఆట పట్టిస్తుంది. ఉప్పెన ఊరి పెడుతుంది. హీరోయిన్ హార్ట్ బీట్ పెరుగుతుంది. అద్దంలో నుండి చూస్తే ప్రేతాత్మ ఆకారం హీరోయిన్ కంటపడుతుంది. హీరోయిన్ ఇప్పుడు బయటికి వెళ్దామన్నా డోర్స్ అన్ని ప్రేతాత్మ లాక్ చేసి పెడుతుంది. ఇక ఇప్పుడు హీరోయిన్ ని ప్రేతాత్మ గొంతు పిసికి చంపబోతుంది. ఫాస్ట్ గా అలర్ట్ అయిన హీరోయిన్ తన ఎదురుగా ఉన్న అద్దం ముక్కని తీసి ప్రేతాత్మ చేతిని కొడుతుంది. దాంతో అది మాయమవుతుంది. హీరోయిన్ వెంటనే వ్యాన్ నుండి బయటికి వస్తుంది. హీరో కూడా అప్పుడే స్పాట్ కి వస్తాడు. హీరోయిన్ జరిగిన మ్యాటర్ మొత్తం చెప్తుంది. చుట్టుపక్కల వ్యాన్ లోపల అంతా వెతుకుతాడు హీరో. కానీ అతనికి ఏం కనిపించదు. ప్రేతాత్మ ఊసే ఉండదు. మొదట్లో హీరో హీరోయిన్ మాటల్ని నమ్మడు. కానీ ఇంకా హీరోయిన్ ఎప్పుడూ ఇలా లేదు కాబట్టి తను అబద్ధం చెప్పదని అనుకుంటాడు. ఇప్పుడు హీరోయిన్ మళ్ళీ యాక్సిడెంట్ జరిగిన కార్ ఫుటేజ్ ని హీరోకి చూపిస్తే అందులో ఏం కనిపించదు. అంటే హీరోయిన్ భ్రమ పడుతుందేమో అని హీరో అనుకుంటాడు. లేదు, నేను నిజమే చెప్తున్నాను, వాడెవడో మన వెంట పడుతుండు, మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోదామని హీరోయిన్ మొండి పట్టుపడుతుంది. సరే అని చెప్పి ఇద్దరు అక్కడి నుండి బయలుదేరుతారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఒక సైలెంట్ హైవే మీద వెళ్తుంటారు వీళ్ళిద్దరు. ఇప్పుడు హీరోయిన్ హీరోని వ్యాన్ లైఫ్ అంటే ఎందుకు నీకు అంత ఇష్టం అని అడుగుతుంది. ఇప్పుడు హీరో తన చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారని, ఒంటరి జీవితం అలవాటైందని, జాబ్స్ చేసి బోర్ కొట్టిందని, అందుకే వ్యాన్ లైఫ్ గడిపితే నేను పీస్ఫుల్ గా ఉంటా అని హీరో అంటాడు. హీరోయిన్ ఇప్పుడు హీరో బాధని అర్థం చేసుకుంటది. ఎందుకంటే తనకు జరుగుతున్న ఈ చేదు అనుభవాల వల్ల హీరోయిన్ పూర్తిగా డైలమాలో పడుతుంది. తను చేసేది కరెక్టా లేకపోతే తప్ప అని కన్ఫ్యూజన్ లో పడుతుంది. తర్వాత ఇద్దరు కలిసి ఒక ఊర్లో ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్తారు. అక్కడ హీరో కొత్త నెంబర్ ప్లేట్ ని కొంటాడు. హీరోయిన్ కి ఇప్పుడు ఒక వింత బుక్ కనిపిస్తుంది. అందులో హోబో కోడ్ అనే సీక్రెట్ వార్నింగ్ సిస్టమ్ గురించి ఉంటది. ప్రేతాత్మ గీసిన గోర్ల అచ్చులతో కూడిన మ్యాటరే ఆ బుక్ లో ఉండి ఉంటది. హీరో హీరోయిన్ల లాగా చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు. అయితే వాళ్ళు ఇంతకు ముందు ఎక్కడైతే డేంజర్ ఉందో, ఎక్కడైతే సేఫ్టీ ఉందో ఇతర ప్రయాణికులకు ఈజీగా తెలపడం కోసం దార్లలో ఇలాంటి హోబో కోడ్స్ ని రాసి వెళ్తుంటారు. సో వాటి వల్ల ప్రయాణికులు సేఫ్ గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేతాత్మ గీసిన గోర్లాచుల సింబల్ ఉంటే అక్కడ ఎవరూ బండిని ఆపకూడదు, అక్కడ డేంజర్ ఉందని అర్థం. సో అలా డేంజర్ లో పడకుండా సేఫ్ గా వెళ్ళనికే ఈ హోబో కోడ్ ని యూజ్ చేసేవారు. ఇప్పుడు ఇక హీరోయిన్ ఆ బుక్ ని కొంటుంది. ఎందుకన్నా మంచిది, యూజ్ అవుతుందని తను అనుకుంటది. ప్లస్ తను ఆల్రెడీ గోర్లాచులని చూసింది కాబట్టి హీరోయిన్ కి ఇంకా భయం ఎక్కువ ఉంటది. ఇద్దరు తిరిగి బయటికి వచ్చి మళ్ళీ వ్యాన్ ని చూస్తారు. కొత్త పెయింట్ వేసినా కూడా మళ్ళీ ప్రేతాత్మ వ్యాన్ మీద గీసి ఉంటది. ఇప్పుడు ఇక హీరో ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. హీరోయిన్ కి దడ పుడుతుంది. తర్వాత మళ్ళీ ఇద్దరు ప్రయాణం స్టార్ట్ చేస్తారు. హైవే మీద ఒక హోర్డింగ్ కనిపిస్తుంది. దాని మీద డేంజర్ సింబల్ కనిపిస్తుంది. కానీ దీన్ని మన వాళ్ళు చూడరు, ముందుకు వెళ్తుంటారు. హీరో ఒక అడవిలో బండిని ఆపుతాడు. హీరోయిన్ తను తెచ్చుకున్న బుక్ ని దీర్ఘంగా చదువుతుంటది. హోబో కోడ్ గురించి ఇంటర్నెట్ లో చూస్తుంది. డేంజర్ సింబల్ ఉన్న దారులలో ఒక ప్రేతాత్మ తిరుగుతుంది. అది బండిని ఆపితే వాళ్ళని వదిలిపెట్టదు, చంపేసి రక్తం తాగుతుందనే ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. ఇప్పుడే హీరో హీరోయిన్ ని డిస్టర్బ్ చేస్తాడు. బయటికి తీసుకెళ్తాడు. హీరో బయట ఒక హోమ్ థియేటర్ ని సెటప్ చేసి ఉంటాడు. చుట్టూ లైట్స్, ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తాడు. ఇద్దరు కలిసి రొమాంటిక్ మూవీని చూస్తారు. ఇప్పుడు హీరో ఇదే మంచి సమయం అనుకుని మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెస్తాడు.
కానీ హీరోయిన్ కి ఈ వ్యాన్ లైఫ్ అసలు నచ్చట్లేదని హానెస్ట్ గా చెప్తుంది. వ్యాన్ లైఫ్ నీకు హ్యాపీనెస్ ని ఇస్తుంది, కానీ నాకు ఇది సెట్ అవ్వదు. ఇప్పటి వరకు మనం ప్రశాంతంగా పడుకున్న రోజు అంటూ లేదు అని హీరోయిన్ అంటుంది. ఇక హీరో సరే నీకు ఇష్టం లేదంటే నాకు కూడా ఈ లైఫ్ వద్దని మొండి పట్టు పడతాడు. అప్పుడే సడన్ గా లైట్స్ అన్ని ఆఫ్ అవుతాయి. లౌడ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. స్క్రీన్ వెనుక ఏదో మనిషి ఆకారం కనిపిస్తుంది. కానీ వెళ్లి చూసేసరికి అక్కడ ఎవరూ ఉండరు. హీరో హీరోయిన్లకి ఇక్కడ ఏదో చెడు జరగబోతుందని అర్థమైపోతుంది. అడవిలో దూరంగా ఎవరో నడుస్తున్నట్టు సౌండ్స్ కూడా వినిపిస్తాయి. కానీ పిలిస్తే ఎవరు పలకరు, మూలుగరు. ఇప్పుడిక హీరోయిన్ లైట్ ని ఆన్ చేసి చెట్ల వైపు పెడుతుంది. ఇప్పుడిక ఆ లైట్ వెలుతురులో ప్రేతాత్మ కనిపిస్తుంది. హీరో కూడా దాన్ని చూస్తాడు. ఇప్పుడిక అది ముందుకు వస్తుంటే కపుల్ ఫాస్ట్ గా బండ్లోకి ఎక్కి లాక్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు వ్యాన్ ని ప్రేతాత్మ పెద్దగా కుదిపేస్తుంది. గట్టిగా కపుల్ వ్యాన్ ని పట్టుకుంటారు. సడన్ గా సౌండ్స్ ఆగిపోతాయి. వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోదామని ఇద్దరు అనుకుంటారు. కానీ వ్యాన్ కీస్ బయట పడిపోయి ఉంటాయి. వాటిని తేడానికి మళ్ళీ హీరో బయటికి వెళ్తాడు. ప్రేతాత్మ వాటిని పట్టుకొని ఆడుకుంటుంటది. దూరంగా ఒక చెట్టుకి అవి తగిలించి ఉండటంతో హీరో వెళ్లి వాటిని సంపాదిస్తాడు. సడన్ గా వెనుక నుండి ప్రేతాత్మ వచ్చి హీరోని పట్టుకుంటది. అప్పుడే మళ్ళీ అది వెళ్ళిపోతుంది. కింద పడిన హీరోని హీరోయిన్ వచ్చి లేపుతుంది. ఇద్దరు ఫాస్ట్ గా వెళ్లి బండ్లోకి ఎక్కుతారు. ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతారు. వచ్చిన మొదటి ఊర్లోనే బండిని ఆపేసి రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ ఇద్దరు కూర్చొని ఏం చేయాలో ఆలోచిస్తారు. ఇన్ని రోజులు నువ్వు చెప్తుంటే నేను నిన్ను నమ్మలేదు, కానీ ఈ రోజు అది నిజమని తెలిసిందని హీరో అంటాడు. ఇక ఇప్పుడు హీరోయిన్ హోబో కోడ్ గురించి హీరోకి చెప్తుంది. ఆ ప్రేతాత్మని ప్యాసింజర్ అని పిలుస్తారు. అదే మనం హైవే మీద వెళ్తుంటే యాక్సిడెంట్ చేసి బండిని ఆపింది. రాత్రిపూట ప్రయాణం చేస్తే అది మన వెంటనే ఉంటదని అంటుంది. అయితే దీని నుండి మనం ఎలా ఎస్కేప్ అయ్యేదని హీరో అంటాడు. పక్క ఏదో ఒకటి దారి ఉంటది కదా అని హీరో అంటాడు. హీరోయిన్ ఇప్పుడు దీర్ఘంగా ఆలోచిస్తుంది. మనం ఇప్పటి నుండి రాత్రిపూట అసలు ట్రావెల్ చేయొద్దని అంటుంది. అయితే హీరో ఇప్పుడు మాట్లాడుతూ ప్రేతాత్మ వ్యాన్ మీదనే కదా గీసింది, మనం వ్యాన్ ని కాల్ చేస్తే దాన్ని పీడపోతుందేమో అని అంటాడు. నో వే, అది వ్యాన్ ని కాదు టార్గెట్ చేసింది, మననే అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడిక హీరోయిన్ టెన్షన్ లో టాయిలెట్ కి వెళ్తుంది. అక్కడ ఆ సిటీ రూట్ మ్యాప్ డిజైన్ వేసి ఉంటారు. అక్కడ ఫ్లాగ్ స్టాఫ్ అనే ఊరిని హీరోయిన్ చూస్తుంది. అది చూడగానే ఆమెకు డయానా గుర్తొస్తుంది. ఓల్డ్ లేడీ కూడా ఆ ఊరికే వెళ్తున్నట్టు హీరోయిన్ తో చెప్పినట్టు గుర్తుంది. ఆమెకి ప్రేతాత్మ గురించి తెలుసు, తనని వార్న్ చేసింది కదా, సో ఆమెని వెళ్లి కలిస్తే వీళ్ళ ప్రాబ్లం కి సొల్యూషన్ తెలుస్తుందని, ప్లస్ ప్రేతాత్మని ఎలా అంతం చేయొచ్చు దారి తెలుస్తుందని హీరోయిన్ అనుకుంటది. వెంటనే హీరోయిన్ వెళ్లి ఈ మ్యాటర్ ని హీరోతో చెప్తుంది. అతను ఇప్పుడు బండిని స్టార్ట్ చేస్తాడు. ఫ్లాగ్ స్టాఫ్ ఊరికి ఇద్దరు బయలుదేరతారు. కానీ వీళ్ళిప్పుడు రిస్క్ తీసుకోవాలి అనుకోరు. చీకటి పడేలోపు ఆ ఊరికి రీచ్ అవ్వాలి, లేకుంటే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. ఇప్పుడిక హైవే మీద ఫాస్ట్ గా హీరో బండిని పోనిస్తాడు. ఫ్లాగ్ స్టాఫ్ రెస్టారెంట్ కి కాల్ చేస్తే డయానా అక్కడే ఉందని తెలుస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు ఫాస్ట్ గా అక్కడికి చేరుకోవాలి. కానీ వీళ్ళకు దరిద్రమే అంటుకొని ఉంటది. టైర్ పంక్చర్ అవుతుంది. ఇక అప్పుడే ఈవినింగ్ అవుతుంది. ఇప్పుడు ఎలా అని హీరోయిన్ టెన్షన్ పడుతుంది. నాకు నువ్వు హెల్ప్ చెయ్యి, ఫాస్ట్ గా పంక్చర్ అయిన టైర్ ని మార్చేస్తా అని హీరో అంటాడు. ఇప్పుడు ఇక ఇద్దరు వ్యాన్ దిగి రిపేర్ చేయడం మొదలు పెడతారు. ఇక మెల్లిగా చీకటి కమ్ముకోవడం స్టార్ట్ అవుతుంది. టైర్ స్క్రూస్ వ్యాన్ కిందకి పడిపోతాయి. వాటిని హీరో బండి కిందకి వెళ్లి మరీ సంపాదిస్తాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ కి చుట్టుపక్కల సౌండ్స్ వినిపించడంతో అక్కడికి వెళ్లి చూస్తుంది. అయితే ప్రేతాత్మ మళ్ళీ తిరిగి వస్తుంది. హీరోయిన్ ని అది కిడ్నాప్ చేస్తుంది. ఆమె సౌండ్స్ విన్న హీరో బయటికి రావడానికి ట్రై చేస్తాడు. కానీ అతను రాకుండా ఉండేందుకు ప్రేతాత్మ వ్యాన్ ని హీరో బాడీ మీద ప్రెషర్ చేస్తుంది. సో హీరో అక్కడే కింద స్టక్ అయిపోతాడు. ఇప్పుడు ఇక వాడు అతి కష్టం మీద బయటికి రాగలుగుతాడు. కానీ దీని వల్ల అతని కాలికి గాయం అవుతుంది. ఇప్పుడు ఇక హీరో చుట్టూ చూస్తాడు. కానీ హీరోయిన్ జాడే ఉండదు. కానీ హోలీ గాడ్ ది లాకెట్ కనిపిస్తుంది. అది హీరోయిన్ దే. ధైర్యం కోసం దగ్గర పెట్టుకొని ఉంటది. దాన్ని ఇప్పుడు హీరో తీసుకొని ఫాస్ట్ గా టైర్ ని మార్చేసి బండిని స్టార్ట్ చేస్తాడు. రోడ్డు మీద హీరోయిన్ ని వెతుకుతాడు. ఇంకో పక్క ప్రేతాత్మ హీరోయిన్ ని కిడ్నాప్ చేసి అడవిలో దూరంగా పడేసి ఉంటది. అయితే ఇప్పుడు హీరోయిన్ కి మెలకువ వస్తుంది. పక్కన చూస్తే ప్రేతాత్మ ఫ్రెష్ గా యాక్సిడెంట్ చేసి చంపేసిన వాళ్ళ డెడ్ బాడీస్ ఇంకా బండ్లు ఉంటాయి. ఇప్పటికి అక్కడికి హీరో చేరుకుంటాడు. హీరోయిన్ చూసిన ఇతను హగ్ చేసుకుంటాడు. కానీ వచ్చింది హీరో కాదు, ప్రేతాత్మ అలా మారు వేషంలో ఉందని హీరోయిన్ కి తర్వాత తెలుస్తుంది. ఇక ఇప్పుడే
ప్రేతాత్మ హీరోయిన్ చేతులని గాల్లో బంధిస్తుంది. ఆమెని నడి రోడ్డు మీద పెడుతుంది. హీరోయిన్ ని వెతుక్కుంటూ హీరో ఫాస్ట్ గా వస్తాడు. వాడు ఆమెని గుద్దేసి చంపేస్తాడని ప్రేతాత్మ ప్లాన్. కానీ రెప్పపాటు సమయంలో హీరోయిన్ ని చూసిన హీరో అలర్ట్ అయిపోయి సడన్ గా బ్రేక్స్ వేస్తాడు. ఇప్పుడు ఇక కపులు కలుసుకుంటారు. ఇద్దరు అక్కడ నుండి ఫాస్ట్ గా బయలుదేరుతారు. మొత్తానికి వీళ్ళు ఫ్లాగ్ స్టాఫ్ ఊరికి రీచ్ అవుతారు. అక్కడ డయానా కోసం వెతుకుతారు. మన వాళ్ళలాగా అక్కడ చాలా మంది వ్యాన్స్ ని పార్క్ చేసి మరీ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళెవరు మన కపుల్ కి సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వరు. ఇక ఫైనల్ గా హీరో మరియు హీరోయిన్లకి డయానా కనిపిస్తుంది. హీరోయిన్ ఇప్పుడు మొత్తం స్టోరీని చెప్తుంది. ఇది విన్న డయానా ఫుల్ భయపడుతుంది. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ వల్ల మాకు ఇప్పుడు ప్రాణహాని ఉంది ఛా అని డయానా కోపడుతుంది. ఆమె మిగతా ట్రావెలర్స్ ని అలర్ట్ చేస్తుంది. వాళ్ళందరూ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. అంటే హీరో హీరోయిన్లు ఇక్కడికి రావడం వల్ల ఆ ప్రేతాత్మ మిగతా జనాలని కూడా టార్గెట్ చేసి చంపుతుంది. అందుకే డయానా ఇలా బిహేవ్ చేస్తుంది. మీ చావు మీరు చావండి, కానీ ఇక్కడ నుండి పారిపోండి అని డయానా అడ్వైస్ ఇస్తుంది. కానీ హీరోయిన్ ప్లీజ్ డయానా, మమ్మల్ని మీరే సేవ్ చేయాలి, ప్లీజ్ ఆ ప్రేతాత్మని అంతం చేసే దారి చెప్పు ప్లీజ్ అని వేడుకుంటది. నేను ఇంతకు ముందు సెయింట్ క్రిస్టోఫర్ లాకెట్ తో ఆ ప్రేతాత్మని టచ్ చేస్తే అది నన్ను చంపకుండా వదిలేసిందని అంటది హీరోయిన్. ఇక ఇప్పుడు ఇది విన్న డయానా ఆలోచనలో పడుతుంది. పూర్వం రోజుల్లో ఒక జంట ఇలాగే ప్రేతాత్మ వల్ల టార్గెట్ చేయబడింది. కానీ ఎక్కడ బుక్స్ లో లేని క్రిస్టోఫర్ చర్చ్ దగ్గరికి వెళ్లి ప్రేయర్ చేశారు. దాని వల్ల సెయింట్ క్రిస్టోఫర్ డివైన్ పవర్ ని ఆ ప్రేతాత్మ తట్టుకోలేకపోయింది. సో అది వాళ్ళని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆ ప్రేతాత్మ నరకంకి వెళ్లకుండా ఇక్కడే ట్రాప్ అయిన ఒక బ్యాడ్ సోల్. అది మిమ్మల్ని టార్గెట్ చేసిన వెంటనే చంపకుండా ఉంది అంటే మీతో అది టైం పాస్ చేస్తుందని లెక్క, మిమ్మల్ని అది ఆడుకుంటుందని డయానా అంటుంది. ఇప్పుడు ఆ ప్రేతాత్మని అంతం చేసి సీక్రెట్ చర్చ్ ఎక్కడ ఉందో కపుల్ కి తెలియాలి, కానీ దాని గురించి వినడమే కానీ చూడలేదని డయానా ఆన్సర్ ఇస్తుంది. వెస్ట్ సైడ్ వెళ్తే ఆ చర్చ్ ఉండొచ్చని మా అమ్మమ్మ వాళ్ళు మాట్లాడుకుంటే విన్నానని డయానా అంటుంది. నన్ను వదిలేయండి ప్లీజ్ వెళ్ళిపోండి అని డయానా చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఇది విన్న హీరోయిన్ ఇప్పుడు హోప్లెస్ సిచ్యువేషన్ లో పడిపోతుంది. మళ్ళీ అప్పుడే డయానా తిరిగి వచ్చి రండి వెళ్దాం, నేను మీకు హెల్ప్ చేస్తా, ఆ ప్రేతాత్మ అంతు చూద్దామని కపుల్ కి చెప్తుంది. ఇప్పుడు ఇక ఇది విన్న కపుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అప్పుడే పెద్దగా ఈదురుగాలి వీస్తుంది. ఫాస్ట్ గా వెళ్దాం పద అని బండిని స్టార్ట్ చేస్తారు. ఇప్పటికి అక్కడికి ప్రేతాత్మ ఎంట్రీ ఇచ్చేస్తది. డయానాని అది చంపేస్తది, గొంతు కొరికి చంపేస్తది. సో ఉన్న ఒక్క హోప్ కూడా కపుల్ కి పోతుంది. ఇప్పటిక ఇద్దరు వ్యాన్ ని స్టార్ట్ చేసి ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తారు. ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపి ఫస్ట్ ఎయిడ్ కిట్ ని తీసుకుంటారు. అక్కడ ఉన్న స్టోర్ లో సెయింట్ క్రిస్టోఫర్ లాకెట్స్ ని కొంటారు. వాటితో అయినా ప్రేతాత్మని కాసేపు కంట్రోల్లో పెట్టొచ్చని వీళ్ళ ఆలోచన. ఇప్పటిక మళ్ళీ ధైర్యం తెచ్చుకొని కప్పులు సీక్రెట్ చర్చ్ కి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. ఆ చర్చ్ గురించి హీరో నెట్ లో వెతుకుతాడు. ఆ ప్రేతాత్మ ఎన్నో ఏళ్ల నుండి తీరని కోరికలతో ఇక్కడే ట్రాప్ చేయబడింది. దాన్ని అంతం చేసే శక్తి ఒక క్రిస్టోఫర్ కే ఉందని అందులో ఉంటది. కానీ ఆ సీక్రెట్ చర్చ్ కి దారి మాత్రం కనిపించదు. ఇప్పుడు ఇక ఆ చర్చ్ కోసం వీళ్ళు వెతుకుతూనే ఉంటారు. డే టైమే ట్రావెల్ చేస్తారు. కానీ సడన్ గా కపుల్ ఇద్దరు గాఢ నిద్రలో పడతారు. మళ్ళీ లేచి చూసేసరికి చీకటి అయిపోతుంది. ఇక పెట్రోల్ కూడా అయిపోవస్తుంది. టెన్షన్ పడుతున్న హీరోయిన్ ని హీరో మోటివేట్ చేస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు, ఫాస్ట్ గా బండిని నడపని ధైర్యం చెప్తాడు. అయితే డే టైం ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వీళ్ళని నిద్రలో ఉంచింది కూడా ప్రేతాత్మని అని మనకు తర్వాత తెలుస్తుంది. అయితే ఇప్పుడు రోడ్ సైడ్ లో ఒక హోర్డింగ్ ఉంటది. దాని మీద రైట్ సైడ్ కి వెళ్ళండి అని చెప్పే హోబో కోడ్ సింబల్ కూడా ఉంటది. దాంతో హీరోయిన్ దారి లేని రైట్ సైడ్ కి బండిని పోనిస్తది. హోబో కోడ్ కరెక్ట్ గా ఉంటది, నన్ను నమ్మని హీరోయిన్ అంటే ఒకవేళ మనని దారి తప్పించడానికి ప్రేతాత్మ ఇలా చేసి ఉంటే ఏం చేస్తామని హీరో డౌట్ పెడతాడు. ఇక ఇప్పుడు కాసేపు దూరం వెళ్ళినాక దారి కనిపిస్తుంది. ముందుకు వెళ్తున్న కొద్దీ దారిలో అన్ని ఆటంకాలని ప్రేతాత్మ సృష్టిస్తుంది. అంటే తప్పుడు సంకేతాలని పెడుతుంది. ఇక భయం పుట్టడం కోసం దారిలో డెడ్ బాడీస్ ని కుప్పలుగా పేర్చి ఉంటది. అయితే ఇది నిజం కాదు, మొత్తం ఫేకే, నువ్వేం భయపడకుండా ముందుకు పోని, బండిని వెళ్దాం పద అని హీరో అంటాడు. అతను వ్యాన్ దిగి మరీ దారిని చూపిస్తాడు. ఇప్పుడు ఇక హీరోయిన్ హీరో చెప్పినట్టు వ్యాన్ ని డ్రైవ్ చేస్తుంది. ఇక ఇప్పుడు మళ్ళీ హీరో వ్యాన్ ఎక్కుతాడు. వెనుక నుండి ప్రేతాత్మ వస్తుంది. వ్యాన్ లో ఉన్న ప్రేతాత్మని హీరో మట్టు పెడదాం అనుకుంటాడు. సెయింట్ క్రిస్టోఫర్ లాకెట్ తో ఫైట్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ అతని చేతి వేలని ప్రేతాత్మ విరిచేస్తది. నాకేం జరిగినా నువ్వు మాత్రం బండిని చర్చిలోకి పోని అని హీరో హీరోయిన్ కి చెప్తాడు. ఇది విన్న ప్రేతాత్మకి ఫుల్ కోపం వస్తుంది.
ప్రేతాత్మ ఇప్పుడు హీరోని వ్యాన్ లో నుండి బయటికి తోసేస్తుంది. హీరోయిన్ కి ఇప్పుడు ఎదురుగా చర్చ్ కనిపిస్తుంది. ఫాస్ట్ గా వ్యాన్ ని ముందుకు పోనిస్తది. సడన్ గా బ్రేక్ వేస్తుంది. ఆ ఫోర్స్ కి ప్రేతాత్మ అద్దం పగిలి మరీ ముందుకు పడిపోతుంది. చర్చ్ గ్రౌండ్ లో పడిన ప్రేతాత్మ పవరు తగ్గుతూ వస్తుంది. ఇక ఇప్పుడు హీరోయిన్ ఫాస్ట్ గా వ్యాన్ ని డ్రైవ్ చేస్తూ ప్రేతాత్మని గుద్దుతుంది. దాన్ని చర్చ్ లోపలికి తీసుకెళ్తది. అక్కడ ఉన్న సెయింట్ క్రిస్టోఫర్ స్టాచ్యూ చేతిలో ఉన్న బాణం ప్రేతాత్మ బాడీలోకి గుచ్చుకుంటది. సో పొగలు కక్కి మరీ ప్రేతాత్మ అంతమవుతుంది. ఆ ఈవిల్ ఫోర్స్ కి చర్చ్ బ్లాస్ట్ అవుతుంది. నిప్పంటుకుంటది. ఇప్పుడు ఇక హీరోయిన్ ఫాస్ట్ గా బండి దిగి బయటికి వస్తుంది. హీరో కూడా సేఫ్ గా హీరోయిన్ ని తిరిగి కలుస్తాడు. మన వస్తువులన్నీ పోయినాయి కదా అని హీరో అంటే, నో నేను ఒకటి దాచిపెట్టానని హీరోయిన్ అంటుంది. హీరో మ్యారేజ్ ప్రపోజల్ కోసమని తెచ్చుకున్న రింగ్ ని హీరోయిన్ దాచిపెట్టుకుంటది. ఇక హీరో తన వద్ద ఉన్న ఎమర్జెన్సీ డివైస్ ని ఆన్ చేయడం వల్ల పోలీసులు అంబులెన్స్ స్పాట్ కి చేరుకుంటాయి. ఇద్దరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడే మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. పక్కన హైప్ అనే ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, వీడియో నచ్చితేనే ఈ పని చేయండి, నచ్చకపోతే వదిలేయండి. ఒకవేళ నచ్చకపోతే నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో నాకు కమెంట్స్ లో చెప్పండి ప్లీజ్. పక్కా చేంజెస్ చేసుకుంటా, కానీ మీరు సపోర్ట్ చేస్తేనే నా లాంటి చిన్న క్రియేటర్స్ కొత్త వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. ప్లీజ్. అండ్ పక్క మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యూచర్ లో ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. కానీ అంతకన్నా ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మై బిగ్ హగ్స్ టు యూ.